తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, నమ్మకం మూఢనమ్మకం మధ్యలో కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ రెండు అక్షరాలకి ఎప్పుడు ఉండి అంటే నాకేమనిపిస్తుందంటే, నాకు నమ్మకం కావచ్చు, అవతల వాళ్ళకి అది మూఢనమ్మకం కావచ్చు. ఏమవుతుంది, నాది నన్ను చేసుకొని వచ్చు కదమ్మా. నీకు ఇబ్బంది పెడితే అప్పుడు అది వేరే విషయం అనుకోండి. బట్ అంటిల్ దెన్ వెన్ ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్, వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నీకేంటి బాధ అని అనుకోవాలా? లేకపోతే ఆ చిన్న గీతని ఎప్పుడైనా మన ఆలోచించాలా, స్పృహంలో పెట్టుకోవాలంటారా? అసలు నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏమిటి అనేది తెలిసిన అని అర్థం చేసుకుంటే అది నాకా నీకా అన్న తర్వాత ఆలోచిద్దాం. ఇది మీరు నాకా నీకా అని చెప్పేటటువంటిది వేరే విషయం. అసలు నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అంటే నాకన్నా బాగా పాండిత్యం, తెలివి, అనుభవం, శాస్త్ర పరిజ్ఞానం ఇవి ఉన్నవాళ్ళు ఇది ఫలానా అని వాళ్ళు చెబితే వారిపైన ఉన్నటువంటి నమ్మకంతో నేను దాన్ని నమ్ముతాను. అది నమ్మకం. దానికి ఇంకా చాలా నమ్మకాన్ని గురించి ఒక మంచి విషయం చెప్తారు మన తర్కశాస్త్రంలో. తల్లి సత్యం, తండ్రి నమ్మకం అని. తల్లి సత్యం, తండ్రి నమ్మకం. ఏ గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చాడో ఎవరు చెప్పక్కర్లా. తల్లికి కొడుక్కి DNA టెస్ట్ చేయక్కర్లా, ఈవిడ కొడుకు ఈయన అని. తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి వీడు నీ కొడుకు అంటుంది. అవునో కాదో తల్లికే తెలియాలి. కావాలంటే వీడు నీ తండ్రి అని చెప్పింది అనుకోండి, తండ్రి అన్నది తల్లి చెప్తే నమ్మకమే తప్ప అవునో కాదో. ఈ మధ్య కోర్టు కేసులు కూడా చూస్తున్నాగా, ఎంత బాగా చెప్పింది మన తర్కశాస్త్రం పూర్వకాలంలో. అంతే కదా. తల్లి మీద ఉన్న నమ్మకంతో అది ఇతడు నీ తండ్రి అని ఎలా నమ్మాను నేను? తల్లి మీద ఉన్న నమ్మకంతో. అది నమ్మకం. ఇది ఉదాహరణకి చెప్పాను నమ్మకం అంటే. అలాగే తల్లి ఎంత బాగా చెప్తే అంత నమ్ముతాం. అట్లాగే గురువో, తండ్రో, పెద్దలో, మన శాస్త్ర గ్రంథాలో, సైన్సో, వైద్య శాస్త్రమో ఏదో ఒకటి ఇలా చేస్తే మంచిది అని చెప్తే మనం నమ్ముతున్నాం. మీరు ఈ ఆహారం తింటే మంచిది అన్నారు, అందరం దాని మీద ఎగబడి అదే తింటున్నామా? ఆధునిక పరిశోధనల్లో ఇది తినండి మీకు ఆరోగ్యానికి మంచిదంటే తింటున్నాం, ఇది వద్దు మానేయమంటే మానేసాం. కొంతకాలం క్యాన్సర్ కారణం అవుతుంది పసుపు అంటే, కొంతకాలం మా చిన్నతనంలో 70s, 80s, 60s ఆ ప్రాంతంలో పసుపు వాడకం తగ్గించారు. తర్వాత పసుపు కోలన్ క్యాన్సర్ని తీసేస్తుంది, అనేక రకాల యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు వాడకం మొదలు పెడతాం. దేనికి వాడాం, దేనికి మానేసాం? నమ్మకం. నేను పరిశోధించానా? చేయలేదు కదా. అక్కడ సైంటిస్టులు పరిశోధించిన దాన్ని నేను నమ్మా, ఇది నమ్మకం. కానీ మూఢనమ్మకం అంటే అలా పరిశోధన పాడు లేకుండా దీనివల్ల హాని కలుగుతుంది అని చెబితే కూడా పాటించటం మూఢనమ్మకం. కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి బాల్య వివాహాలు, కొంతకాలం మూఢనమ్మకాలు. అవునా? మూఢనమ్మకాలే కదా. రజస్వలానంతర వివాహం చేయడం అంటే మహాపాపం అని నమ్మాం. ఒకప్పుడు శరత్ ఒక బ్రాహ్మణ పిల్ల అనుకుంటా ఒక కథ రాశాడు, తెలుగులో అనువాదం వస్తే. అంటే పెద్ద కథ. ఊళ్ళో వెలేస్తారు ఆవిడ్ని, ఎందుకంటే అమ్మాయికి 9వ ఏడు వచ్చినా పెళ్లి చేయలేదు తల్లి. 9వ ఏటే? అంటే అంత బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఆ అమ్మాయికి 8 ఏళ్ల లోపల పెళ్లి చేసేయాలి, లేకపోతే ఊళ్ళో వాళ్ళకి ఉప్పు నిప్పు కూడా అప్పు పుట్టవు, అలా వెలేస్తారు. అది మూఢనమ్మకం, అంతే కదా. అటువంటిదా, అది నిజమా, శాస్త్రం చెప్తోందా అని ఆలోచించి ఇది అవును కాదు అని తేల్చుకుని పనికి రాదు అని పక్కకు పెడితే అది పక్కకి పెట్టేయాల్సినవి ఉన్నాయి. అటువంటి మూఢనమ్మకాలు లేనివి శాస్త్రం ఇది నిక్కచ్చిగా ఇట్లా చేయండి అని చెప్పింది, నాకు ఇంకా దాని మీద విశ్వాసం లేదు. ఎందుకు అంటే మోడర్న్ సైన్స్ ఇంకా దాన్ని పరిశోధించలేదు గనక అన్నప్పుడు ఆగి మోడర్న్ సైన్స్ పరిశోధించేదాకా వెయిట్ చేయండి, అప్పటిదాకా దాని మూఢనమ్మకం అనకండి. ఇప్పుడు బాల్య వివాహాలు మూఢనమ్మకం అని మనకు తెలిసిపోయింది. అట్లాగే ఒక్కొక్క మనం నమ్మేటటువంటిది మూఢం అనేది
తెలుసుకునేదాకా వెయిట్ చేయండి. అలా తెలుసుకోకుండా పూర్వకాలం వాళ్ళు చెప్పారు, ఎప్పటి నుంచో పాటిస్తున్నారు కనుక ఇది పనికిరాందండం, అది పెద్ద మూఢనమ్మకం. అంతే కదా. అంచేత అలాంటిది మూఢనమ్మకం అంటే శాస్త్రానికి అనుకూలంగా లేనటువంటి, అందరికీ హాని కలిగించే నమ్మకం మూఢనమ్మకం. ఇప్పుడు దేవదాసి వ్యవస్థ ఉంది, మూఢనమ్మకమే కదా, అవునా కదా. అట్లాంటి ఉదాహరణకు 1-2 చెప్తున్నాను, చాలా ఉన్నాయి అట్లాంటి మూఢనమ్మకాలు. మేము చాలా ఆధునికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నాము, మేము 21వ శతాబ్ది కాదు 22వ శతాబ్దంలో ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా పాటించే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి, అవునా కదా. అట్లాంటివన్నీ కూడా మేము కంటితో చూస్తే తప్ప నమ్మము అనడమే పెద్ద మూఢనమ్మకం. మన కంటికి కనపడని వెన్నిలేవు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ ఇక్కడ పనికొస్తుంది. ఏమిటి? నాకు నమ్మకం అది, నేను పాటిస్తున్నా. నీకు నమ్మకం లేకపోతే నువ్వు పాటించకు. దానివల్ల, నేను పాటించే దానివల్ల నీకు కానీ హాని కలిగితే అప్పుడు చెప్పు. లేదా దానివల్ల నాకు హాని కలిగిన ఒక మిత్రుడుగా నువ్వు ఇది పాటించటం వల్ల నీకు హాని కలుగుతుంది, దీని వెనకాల శాస్త్రీయమైనటువంటి అవగాహన లేదు, శాస్త్రీయ సత్యం లేదు, ఎవరో మూర్ఖంగా చెప్పింది నమ్ముతున్నావు తప్ప అని చెప్పి నాకు నువ్వు వివరించి చెప్పాలి. ఆ వివరించి చెప్పనంత కాలం నే పాటిస్తూ, నాకు నీకు కూడా హాని లేనంత కాలం పాటించుకోనియండి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని వదిలేద్దాం. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇడియోసింక్రసీస్. ఎవరి అలవాట్లు వాళ్ళవి, కానీ హాని కలిగేవి మాత్రం పనికిరావు. ఉదాహరణకి దేవదాసి వ్యవస్థ కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, వితంతువులకి జుట్టు తీసేసి బొట్టు కాటుక పువ్వులు లేకుండా ఒంటిపూట భోజనం చేసి నానా హింస పెట్టేవారే, అవన్నీ మూఢనమ్మకాలు. ఆ మాటలు ఎక్కడ మనకి సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పలేదు, వాటిని మన ధర్మంలో ఎక్కడ లేవు. సనాతన ధర్మం ఏదైతే ఉందో అది చాలా సైంటిఫిక్ అమ్మా. ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్, ప్రతిదీ చాలా శాస్త్రీయం. కాకపోతే కొన్ని ఆచారాలు మధ్యలో వచ్చి చేరినవి ఏవైతే ఉన్నాయో అవి కాలానుగుణంగా వచ్చాయి. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల కారణంగా, సామాజిక పరిస్థితుల కారణంగా కొన్ని అలవాట్లు వచ్చాయి. వాటిని నమ్మమని ఎవరు చెప్పారు? పక్కకు పెట్టేయండి, జాగ్రత్తగా వాటన్నిటిని ఏరిపడేయండి. కానీ పాతదంతా పనికిరాదు, కొత్తదంతా చాలా గొప్పది అండం ఉంది, అది పెద్ద మూఢనమ్మకం. అదే పెద్ద మూఢనమ్మకం. ఇప్పుడు మూఢనమ్మకం టాపిక్లోనే మనం ఎలాగో ఉన్నాం కాబట్టి కమెంట్ బాక్స్లో మనము అసలు తలస్నానం అంటే ఏంటి, తలస్నానం ఎప్పుడు చేయాలి, అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి, పండగలప్పుడు చేసే స్నానం ఏంటి అని సంక్రాంతి సీజన్లో మనం ఒకటి చేసామమ్మా. అవునమ్మా. ఆ వీడియో కింద ఒక ఆవిడ ఒక క్వశ్చన్ పెట్టారు, మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది, అయితే ప్రతి మంగళవారం నేను తలస్నానం చేయాల్సిందేనా అమ్మా అని చెప్పి. అమ్మా, మీరు కానీ ముత్తైదు అయితే తలంటి పోసుకోండి, లేదు కాకపోతే మామూలు స్నానం చాలు, తల స్నానం చేయండి. ముత్తైదు కాకపోతే తల స్నానం చేయండి. మంగళవారం అయినా మీరు అమ్మవారికి పూజ చేస్తున్నారు కనుక ఒట్టి నీళ్లు పోసుకోండి తల మీద. అంటే భర్త లేకపోతే, మీకు భర్త ఉన్నా, మీరు ఇంకా వివాహం కాని అమ్మాయి అయినా హాయిగా తలంటి పోసుకోండి, తలకి నూనె పెట్టుకుని తలంటి పోసుకోండి. శుభం కదా, అమ్మవారి పూజ శుభమా శుభమా? శుభం. శుభం కనుక తలంటి పోసుకోండి, అంతే. అంత తేలిక సమాధానం. ఎస్. సో మీ ప్రశ్నకి సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకొకరు రాఖీ అంటమ్మా, ఆవిడ ఏం అడుగుతున్నారంటే, పక్కింటి వాళ్ళ చెట్టు పూలు కోసి మన ఇంట్లో దేవుళ్ళకి పుష్పాలను పెట్టడం వల్ల మనకేమైనా దోషమా, అలా పెట్టొచ్చా పెట్టకూడదా అని అడుగుతున్నారమ్మా. పక్కింటి వాళ్ళ చెట్టు పూలు కోసి మన ఇంట్లో దేవుడికి పెడితే పుణ్యం వాళ్ళకమ్మా. అవునమ్మా, అంతే మరి, వాళ్ళు కదా పెంచింది. లేదంటే మీకు కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి నీళ్లు పోయండి, లేదా వాళ్ళని అడిగి తీసుకోండి, వాళ్ళు ఇస్తే తీసుకోండి. చెప్పకుండా వాళ్ళ ఇంటి నుంచి పూలు కోసుకుంటే పుణ్యం వాళ్ళకి, దొంగతనం చేసిన దోషం మీకు వస్తాయి. అయితే నాకు తెలియక మా అత్తగారు ఎప్పుడు అరుస్తూ ఉంటారు, పూలన్నీ కోసుకుపోతున్నారు, మన దేవుళ్ళ మన ఇంట్లో దేవుడికి పెట్టుకోవడానికి ఉండట్లేదంటే, వాళ్ళ ఇంట్లో అయినా దేవుడికే కదా పెడుతున్నారు, ఏమైంది, ఎక్కడైనా దేవుడే కదా అంటూ ఉంటాను. కానీ పుణ్యం మనకు తెలియక వచ్చేస్తుంది అనమాట. మన ఇంట్లో మనం పెట్టిన పూలు దేవుడి దగ్గరికి వెళ్ళాయంటే
మనం పెట్టదలుచుకోకపోవడం వల్ల కాదు, మనం పెడదాం అనుకుంటుంటే ఈ లోపల ఇంకెవరో చేసేసారు ఆ పని. ఉద్దేశం మనది, పెంచింది మనం. వాళ్ళు కూలీ పని చేసి పెట్టారమ్మా, సంతోషిద్దాం. కూలి చేసి పెట్టారు, మన పూలు కోసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడికి పెట్టారంటే ఆ దేవుడైనా ఈ దేవుడైనా ఒకడే కదమ్మా, సంతోషిస్తాడు మన పూలకి. అయితే పుణ్యఫలం మాత్రం మనకే వస్తుందమ్మా. సూపర్, వెరీ థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.